టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మల్లారెడ్డి కాలేజీలో పెట్టారు. వీళ్ళు స్టూడెంట్స్ అంట, ఇదేదో నిచ్చెన లాంటిది ఏదో స్పీకర్ పెట్టేది, అది ఎక్కేసి అయితే కింద ఉన్నారు. వాళ్ళకైతే ఇంజురీస్ అయ్యాయి. అంటే ఫేటల్ ఇంజురీస్ ఏమవ్వలేదు, మామూలు ఇంజురీస్ అయితే అయ్యాయి. అసలు ఎవరన్నా ఇలాంటి ఈవెంట్స్ కాలేజెస్లో పెడతారా? మన మల్లారెడ్డి పెట్టినాడు. వీళ్ళ పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేయడం అలాంటివి ఏమైనా చేస్తే ఆయన మినిస్టర్ పవర్ వాడతాడేమో మరి. ఇంకొక ట్వీట్ ఇతను ఎవరో పెట్టారు మరి, ఈయన మల్లారెడ్డి కాలేజ్ అతనంట, ఇది వీళ్ళనైతే థ్రెటన్ చేస్తున్నారంట, ఈవెంట్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి మీరు, లేకుంటే ఎగ్జామ్స్ రాయనియమని చెప్పేసి థ్రెటన్ చేస్తున్నారంట. ఈ రాక్ స్టార్ అనే అతనైతే మరి ఈ ట్వీట్ అయితే పెట్టాడు. ఇది మరి నిజమో కాదో మరి తెలియదు. నెక్స్ట్ మనం మల్లారెడ్డి అన్న యశ్ని అన్న అని చెప్పి ఫోటో కావాలని చెప్పి అడుక్కుంటా ఉన్నాడు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ మాదిరి. అంత రిచ్ అతను, ఒక మినిస్టర్, ఒక మామూలు ఎవరో ఫ్యాన్ మాదిరి అడుక్కుంటా ఉన్నాడు, ఫోటో కావాలన్నా అని. Only 18 to 22 and age. 75,000 స్టూడెంట్స్ ఉన్నారని గొప్పలుగా చెప్పుకుంటా ఉన్నాడు. వీళ్ళు పాలిటిక్స్ వాళ్ళు గ్యాదర్ చేస్తారు కదా జనాల్ని, అట్నే గ్యాదర్ చేసినట్టున్నాడు వీళ్ళని కూడా, స్టూడెంట్స్ అందరినీ. మరి అతను పెట్టిన ట్వీట్ నిజమేనేమో మరి, అందరు ఖచ్చితంగా రావాలా లేకుంటే ఎగ్జామ్స్కి రాయనియో అని చెప్తున్నాడు కదా, అది నిజమే అనిపిస్తుంది మరి. అయితే ఈ పొలిటీషియన్స్కి ఇలా జనాల్ని గ్యాదర్ చేయడం ఒక పవర్ మ్యాటర్, అట్నే గ్యాదర్ చేసినట్టున్నాడు వీళ్ళని కూడా. నెక్స్ట్ రాహుల్ గాంధీ ఒక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాడు. అక్కడ అమిత్ షా ఫోటో చూసి మీ ఇన్ఛార్జ్ అతను అని అడుగుతున్నాడు పోలీసుల్ని. ఒక హోమ్ మినిస్టరే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్ అని తెలియదు నీకు, నువ్వు అసలు ఉద్దిపప్పువా కందిపప్పువా అని కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు చాలామంది, పప్పు అని. నెక్స్ట్ ఇది ఒకటి వీడియో అయితే స్ప్రెడ్ అవుతా ఉంది. ఇది అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ కూతురు పెళ్ళి అంట, లండన్లో ఫుల్ లావిష్గా జరుగుతూ ఉంది. మరి ఇది రియల్ వీడియోనో కాదో తెలియదు. ఒకవేళ రియల్ వీడియో అయితే ఓల్డ్ సిటీ అంతా అసలు డెవలప్మెంట్ లేకుండా, డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా చాలా దారుణంగా అయితే ఉంటుంది. వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉండిపోతారు, వీళ్ళు మాత్రం డెవలప్ అవుతూ ఉంటారని చెప్పేసి కామెంట్స్. నెక్స్ట్ సీజేపీ లీడర్ అభిజిత్ దిప్కే, ఇతని మీద ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. ఇతను పర్మిషన్ లేకుండా స్కూల్స్కి అయితే వెళ్తున్నాడు చెక్కింగ్ చేయడానికి అని చెప్పేసి అయితే ఒక ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఉత్తరాంధ్ర నవ్వు ఒక ట్వీట్ అయితే పెట్టాడు. కొడుకు చేసిన తప్పుకి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఇప్పుడు లింగమనేని రమేష్ని కూడా అరెస్ట్ చేస్తారా, లేకపోతే బీజేపీ మద్దతు ఇస్తున్న పార్టీ కాబట్టి వదిలేస్తారా? సీదిరి అప్పలరాజు కేసులో ఏమైందంటే, వాళ్ళ కొడుకు ఒకతన్ని అయితే యాక్సిడెంట్ చేసి చంపేశాడు. ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఆ సీదిరి అప్పలరాజు ఫోన్ చేస్తే అతను వచ్చి కేసులో వేరే వాడిని ఇరికిచ్చే ప్రయత్నం అయితే చేశాడు. అది ఆ కేసులో అతన్ని అయితే అరెస్ట్ చేసినారు. కేవలం కొడుకు గుద్దాడని చెప్పి కాదు, అతను కేసుని తారుమారు చేద్దామని చూశాడు కాబట్టి అతని మీద అయితే కేసు పెట్టి అరెస్ట్ చేశారు సీదిరి అప్పలరాజుని. కానీ ఈ లింగమనేని రమేష్ కేసులో ఏమైందంటే, వాళ్ళ కొడుకు గుద్దిన తర్వాత హాస్పిటల్కి ఫోన్ చేసి ఆ అమ్మాయిని హాస్పిటల్ తరలించాడు. ఆ తర్వాత పోలీసులకి కూడా లొంగిపోయాడు. అది ఈ రెండింటి కేసెస్లో తేడా అనమాట. ఈ లింగమనేని ఎలాంటి కేసుని తారుమారు చేయడానికి ట్రై చేయలేదు కాబట్టి అతను అరెస్ట్ చేయలేదు. కానీ సీదిరి అప్పలరాజు ట్రై చేశాడు. కేసుని తారుమారు చేయడం అనేది నేరం, అందుకు అతన్ని అయితే అరెస్ట్ చేశారు. నెక్స్ట్ విలేజెస్లో కూడా ఏసీ బస్సెస్ రాబోతున్నాయని చెప్తా ఉన్నాడు చంద్రబాబు గారు. మాత్రం పేదవాళ్ళందరూ ఎయిర్ కండిషన్ బస్సుల్లో తిరిగే రోజు తొందరలో వస్తుంది. ఎయిర్ కండిషన్ బస్సు వస్తే మేలే, బాగుంటుంది చూడడానికి కూడా క్లాస్గా. కానీ టికెట్ ప్రైజెస్ ఎలా ఉంటాయో తెలియదు. ఆ ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయో మరి, అది వాటికి కూడా ఫ్రీ ఉంటుందో లేదో తెలియదు. నెక్స్ట్ కొడాలి నాని ఫుల్గా పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని బాగా తిరుగుతూ ఉంటాడు. కానీ జనసేన పార్టీ వాళ్ళ అన్న మెగాస్టార్ చిరంజీవి ఆయన బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే వచ్చి ఆయన అయితే పొగుడుతూ ఉన్నాడు. ఆయన కాకా మూవీ ప్రమోషన్ కూడా చేశాడు. చిరంజీవి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కాకా అనే సినిమా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమా కూడా మంచి విజయవంతంగా ఆడాలని చెప్పి ఆయన ప్రజా జీవితంలో ఈ పొలిటీషియన్స్ మనకు అర్థం కారా బాబు, బాగా తిట్టుకుంటారు, ఆ తర్వాత సెలబ్రేషన్స్ చేసుకుంటారు, జనాలు ఎరిపప్పలు అవుతూ ఉంటారు. నెక్స్ట్ శ్రీకాంత్ ఓడెలా ప్యారడైజ్ మూవీ డైరెక్టర్ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పి ఇక్కడ ఫోటో తల ఆయనది పెట్టుకున్నాడు. హ్యాపీ బర్త్డే టీరెక్స్ మెగాస్టార్ చిరంజీవి సార్ అంట. ప్రభాస్ని గాడ్జిల్లా అన్నారని చెప్పి ఇంకా చిరంజీవి గారిని టీరెక్స్ అంటున్నారు. నెక్స్ట్ తేజ సజ్జా జాంబిరెడ్డి 2 పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అంటే ఇంకా రిలీజ్ చేయలేదు, ఈరోజు 10:08 AM రిలీజ్ చేస్తారంట.
కానీ ఇప్పుడేమో 11 అయింది టైం, ఇంకా రిలీజ్ చేయలే. ఇది ఒక ట్వీట్ వేసినారు, ఏ లిటిల్ డిలే బిఫోర్ ద మ్యాడ్నెస్ టేక్ ఓవర్ యువర్ టైమ్ లైన్ అని. టైటిల్ అనౌన్స్మెంట్ కమింగ్ ఆన్ యువర్ వే షార్ట్లీ అంట. నెక్స్ట్ మన మంచక్కాయ్ ముంబైలోనే ఉంటుంది. అల్లు అర్జున్ రాక కూడా ముంబైలోనే షూటింగ్ అయితే అవుతూ ఉంది. ఏమైతే వెళ్ళిందంట అక్కడ షూటింగ్కి. కంప్లీట్గా సెట్స్ అన్నీ చాలా గ్రాండ్గా ఉన్నాయంట, చాలా డిఫరెంట్గా ఉన్నాయంట. అక్కడ వాళ్ళు యూజ్ చేసే యానిమల్స్ కూడా ఏవో చాలా డిఫరెంట్గా ఉన్నాయంట. అదైతే ఏమో చెప్తా ఉంది. మరి రాక కంప్లీట్గా ఒక మంచి సైన్స్ ఫిక్షన్ మూవీ, అది ఎలా ఒక కొత్త డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ అయితే తీయబోతున్నట్టున్నారు. మరి మన మంచక్కాయ కూడా ఆశ్చర్యపోతా ఉంది, ఏంటి ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అని. వావ్ అంటుంది. ఇవి మరి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్ అయితే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.